నమస్తే, నేను మీ తేజ. ఇజ్రాయెల్ కొంతమంది భారతీయుల్ని ఫ్లైట్లో నిన్న తీసుకెళ్ళింది, సుమారు 250 మంది. సో వీళ్ళందరినీ కూడా ఎందుకు తీసుకెళ్ళింది? ముఖ్యంగా ఈ మణిపూర్, మిజోరం ప్రాంతాల్లో ఉన్న ఈ కూకిల్ని తీసుకెళ్తుంది ఇజ్రాయెల్. తీసుకెళ్లడం కొత్త ఏం కాదు. ఇంతకుముందు కూడా 2 దశాబ్దాల నుంచి 5,000 మందిని తీసుకెళ్ళింది. అలాగే రీసెంట్గా ఇరాన్, లెబనాన్, హమాస్ ఇటువంటి దేశాలపై ఇజ్రాయెల్ దాడులకి పాల్పడుతుంది. అలాగే ఇజ్రాయెల్లో చాలా మంది సైనికులు చనిపోతున్నారు. అలాగే ఇజ్రాయెల్లో చాలా మంది సివిలియన్స్ కూడా చనిపోతున్నారు ఈ ప్రాక్సీ గ్రూప్స్ అటాక్ చేయడం వల్ల. సో ఇజ్రాయెల్లో కార్మికుల యొక్క కొరత వచ్చింది. సో దీంతో భారత్లో ఉన్న జ్యూస్ ఎవరైతే ఉన్నారో, జూడోయిజం, వాళ్ళని వింగ్స్ ఆఫ్ వాన్ అనే పేరుతో నిన్న ఢిల్లీ నుంచి 250 మందిని ఎత్తుకెళ్ళిపోయింది. అంటే దొంగచాటుగా కాదు, భారత్ యొక్క పర్మిషన్తోనే. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇమిగ్రేషన్ ఆఫర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా దీనికి పూర్తిగా సమాచారం ఇచ్చారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, దీనికి కారణం ఏంటి అనేది. అలాగే 2 దశాబ్దాల నుంచి సుమారుగా 5,000 మంది మన భారత పౌరసత్వం కలిగి ఉన్న ఈ మణిపూర్, మిజోరం వంటి ప్రాంతాల దగ్గర నుంచి చాలా మంది ఇజ్రాయెల్కి వెళ్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ పూర్వీకులు ఇజ్రాయెల్లో వాళ్ళు పుట్టారు, అక్కడే పెరిగారు, అక్కడే జన్మించారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు తరం వాళ్ళు ఇక్కడికి వలస వచ్చి ఇక్కడే ఉండిపోయారు. ఎప్పటికైనా ఇజ్రాయెల్ పోవాలి అనేది వారు అనుకున్నారు. అంచేతే ఇజ్రాయెల్కి వెళ్ళడానికి వారు కూడా ఇష్టపడుతున్నారు. అయితే తొలి విడతలో సుమారు 250 మందిని పంపించారు. పాపం నిజంగా ఈ మణిపూర్, మిజోరం లాంటి ప్రాంతాల్లో ఉన్న ఈ కూకీలు చాలా అమాయకులు. ఇజ్రాయెల్ కూడా ముందుకొచ్చి మన ఇష్టాన్ని వాళ్ళు గౌరవించి మనల్ని, మనం భారతదేశ పౌరసత్వం కలిగి ఉన్నా కానీ మనల్ని తీసుకెళ్తున్నారు కదా అని చెప్పి ఫ్లైట్ ఎక్కేసి వాళ్ళు నవ్వుతూ వెళ్ళిపోతున్నారు. కానీ ఇజ్రాయెల్ తీసుకెళ్ళడాన్ని నిజంగా అంటే ఒక యాంగిల్లో చూడాలంటే ఇజ్రాయెల్ ఎందుకు తీసుకెళ్తుందనే విషయం, దాని గురించి వాళ్ళకి కార్మికుల యొక్క కొరత ఉంది. అదే రకంగా సైనికులు చనిపోతున్నారు. వాళ్ళు సరిహద్దుల్లో వీళ్ళందరినీ కూడా పెట్టడానికి, గలీలా లాంటి సరిహద్దుల్లో వీళ్ళందరినీ కూడా నివాసాలు అక్కడ కల్పించి అక్కడ పెట్టడానికి తీసుకెళ్తున్నారు. అంటే సరిహద్దు ప్రాంతాలంటే డేంజర్ అనే చెప్పొచ్చు, డేంజర్ జోన్ అనే చెప్పొచ్చు. ఎప్పుడు ఏ టైంలో ఇతర దేశాలు అటాక్ చేస్తాయో తెలియదు. దానికి తోడు ఇజ్రాయెల్ పైన ఈ హెజ్బుల్లా, ఈ లెబనాన్, ఈ హమాస్ ఇటువంటి దేశాలన్నింటినీ కూడా, ఆ గ్రూప్స్ అన్నింటినీ కూడా ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ ఉన్నాయి. సో దీంతో వీళ్ళందరూ కూడా అక్కడ మరి ఖచ్చితంగా దాడులకి బలైపోతారు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. కానీ వీరికి ఎంత చెప్పినా అర్థం కాదే. వీళ్ళైతే మాత్రం మా పూర్వీకులు అక్కడే జన్మించారు, మేము వెళ్ళాలంటూ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు కొత్త ఏం కాదు, 2 దశాబ్దాల నుంచి కూడా వెళ్తున్నారు. గత బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా భారత్ని డిమాండ్ చేసింది. వలసకు వారు రావాల్సిన ఏదైతే అక్కడికి వెళ్ళాలో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయాలంటూ కూడా సూచనలు చేసింది. దీంతో కూడా భారత్ కూడా వాళ్ళ డిమాండ్స్ని అంగీకరించింది, చేసింది. సుమారుగా 4,500 మంది ఆల్రెడీ చేరుకున్నారు. 20 దశాబ్దాల నుంచి కూడా ఇప్పటికే 12,000 మంది అక్కడికి చేరుకున్నారని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం సుమారుగా 4,500 మంది వెళ్లాల్సి ఉంది. సో తొలి విడతలో ఆల్రెడీ 250 మంది వెళ్ళారు. సో ఈ వెళ్ళిన వారు ఎవరంటే బెనీ మినాషే అనే ఒక తెగ మణిపూర్లో ఉంటుంది. మణిపూర్లో మనకు తెలుసు కొన్ని తెగలు ఉంటాయి, కొట్లాట్లు కూడా జరుగుతూ ఉంటాయి కదా, ఈ తెగకి ఆ తెగకి గొడవలు జరిగాయని ఎప్పుడు కూడా మనం ఏదో ఒక న్యూస్ వింటూ ఉంటాం. సో అలాంటి మణిపూర్లోనే బెనీ మినాషే అనే ఒక తెగకి సంబంధించి 250 మంది కూకీలు ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నిన్న ఇజ్రాయెల్కి ఫ్లైట్లో వెళ్ళిపోయారు. సో ఇజ్రాయెల్ వింగ్స్ ఆఫ్ వాన్ అనే ఒక ఆపరేషన్ పేరుతో భారతీయుల్ని అక్కడికి తీసుకెళ్తుంది. భారత్ కూడా ఏమీ అడ్డు చెప్పట్లే, ఎందుకంటే వారు ఇష్టంతోనే అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే వారందరూ కూడా ఇండియన్ జ్యూస్. వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయిలో చేరుకుని జ్యూస్ ఓడిపోయారో అలాంటి టైంలో వీళ్ళని బహిష్కరించినప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ ఇజ్రాయెల్, ఆ తర్వాత అక్కడ ఉన్న దేశాలు, తర్వాత ఇరాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత చైనా నుంచి అలా మళ్ళీ
మన ఇండియాకి మణిపూర్, మిజోరం లాంటి ప్రాంతాల్లో వలసకి వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడే ఉండిపోయారు. కానీ వాళ్ళకి తెలుసు వారు జ్యూస్ అనే మతం ఎక్కడ పుట్టింది, వాళ్ళ పూర్వీకులు ఎక్కడ ఉన్నారు. అందుకోసమే ఆ మత ఆచారాలు ఇప్పటికీ పాటిస్తూ అక్కడికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్లో కూడా గవర్నమెంట్ పాలసీ ఉంది. ఇజ్రాయెల్ గవర్నమెంట్ పాలసీ అదేంటంటే లా ఆఫ్ రిటర్న్, అలాగే కల్చరల్ అండ్ రిలీజియస్ రీయూనిఫికేషన్ ఐడియా. సో ఇదేంటంటే ఆ దేశ మతానికి సంబంధించి, ఆ జ్యూస్ మతానికి సంబంధించి వారందరూ కూడా ఒకే ప్లేస్లో ఉండాలని చెప్పి ఇప్పటికే ఫిలిప్పీన్స్ కావచ్చు, థైలాండ్ కావచ్చు, చైనా కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్న ఎవరైతే ఈ జ్యూస్ మతాన్ని పాటిస్తున్నారో వారందరినీ కూడా తమ దేశానికి తీసుకెళ్తుంది ఇజ్రాయెల్. రైట్, దీని గురించి క్లియర్గా కొంచెం ఇన్ఫర్మేషన్తో నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అసలు వీళ్ళందరూ కూడా ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు, వాళ్ళ పూర్వీకులు అక్కడే ఉన్నారనే నమ్మకం ఏంటి, ఈ జ్యూస్ మతం అనేది ఇండియన్ జ్యూస్ ఎట్లా ఇక్కడ ఏర్పడింది అనే దాని గురించి కొంచెం క్లియర్గా చెప్పుకున్నాం. ఇప్పుడు 250 మంది ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన వారందరూ కూడా బెనీ మినోషే అనే తెగకి సంబంధించిన వారు. బైబిల్ ప్రకారం ప్రాచీన ఇజ్రాయెల్ ప్రజలు 12 తెగలుగా విభజించబడ్డారు. వాటిలో 10 తెగలకు యాకోబు కుమారులు పేర్లు పెట్టగా మిగిలిన 2 తెగలకు అతని మనవల్లైన ఎఫ్రాయిం మరియు మేనోషే లేదా మనస్సే పేర్లు పెట్టారు. వీరు యోసేపు కుమారులు. బేని మెనోషా సమాజం తాము మెనోషా వంశస్థులు అని చెప్పుకుంటారు. ఇజ్రాయెల్ రాజ్యం ఓడిపోయిన తర్వాత క్రీస్తు పూర్వం 722లో అస్సిరియన్ విజేతలు వారిని దేశ బహిష్కరణకు గురి చేశారు. పర్షియన్, ఆఫ్ఘనిస్తాన్, టిబెట్, చైనాల గుండా కొన్ని శతాబ్దాల పాటు సాగిన వలసల తర్వాత ఈ సమాజానికి చెందిన సుమారు 10,000 మంది భారతదేశ ఈశాన్య ప్రాంతానికి చేరుకుని ఈ మణిపూర్, మిజోరంలో స్థిరపడ్డారు. అయితే మణిపూర్లో కూకీలపై మతహింస కూడా జరిగింది. చారిత్రాత్మకంగా యూదులు భారత్ని ఒక సురక్షితమైన ప్రదేశంగా భావించారు. అంటే భారత్లో ఉంటే సురక్షితంగా ఉంటామని చెప్పి భావించి అక్కడ కొన్ని దశాబ్దాల పాటు వలసకి వచ్చిన వారు ఉండిపోవడం, స్థిరపడిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకంటే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఎదుర్కొన్నట్లుగా వారు ఈ దేశంలో ఎప్పుడూ కూడా మతపరమైన హింసను ఎదుర్కోలేదు. మణిపూర్లో బేని మనీషా సమాజాన్ని కూకీలుగా వర్గీకరించారు. 20వ శతాబ్దం ప్రారంభంలో అమెరికన్ మిషనరీల ప్రభావంతో చాలామంది కూకీలు క్రైస్తవ మతంలోకి మారారు. అయినప్పటికీ బేని మెనోషా సమాజం యూదు మతాన్ని, దాని ఆచారాలు, సాంప్రదాయాలను పాటిస్తుంది. నిజానికి వీరు ఇజ్రాయెల్కు తరలి వెళ్ళాలని కోరుకోవడానికి గల ముఖ్య కారణంలో మతం కూడా ఒకటి. మణిపూర్ నివాసి అయిన బెంచిమాన్ టువకప్ మారుమూల కొండ ప్రాంతాలలో మతపరమైన మౌలిక సదుపాయాలకు కనెక్టివిటీ లేకపోవడం ప్రధాన అడ్డంకి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలు ఇజ్రాయెల్కి వీళ్ళు వెళ్ళడానికి అవసరం ఏంటి అనే దాని గురించి క్లియర్గా చెప్పుకున్నాం. సో ప్రస్తుతం గాజాలో హమాస్తో, ఆ తర్వాత ఇరాన్తో సుదీర్ఘ యుద్ధంలో నిమగ్నమైన ఇజ్రాయెల్ కార్మికుల యొక్క కొరతను ఎదుర్కొంటుంది. నేను చెప్పినట్టు 2023 ఈ హమాస్, గాజా ఇటువంటి దేశాలతో యుద్ధం ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ వేలాది మంది కార్మికుల్ని, వేలాది మంది సైన్యాన్ని కూడా కోల్పోయింది. దీంతో కార్మిక శక్తి తగ్గడంతో కొంచెం అధిక భాగం తగ్గిపోయింది. సో యుద్ధం కారణంగా నేపాల్, థాయిలాండ్ వంటి దేశాల నుంచి కూడా వలస కార్మికుల సంఖ్య తగ్గడం కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. సో బేని మనుష్య వర్గాన్ని వేరే చోటకి తరలించడం వారి కార్మిక శక్తిని తిరిగి సమకూర్చుకోవడానికి సాయపడుతుందని వారు ఆశిస్తూ ఉన్నారు. ఈ మణిపూర్, మిజోరం ప్రాంతాల్లో ఉన్న ఈ కూకీలు ఇజ్రాయెల్కి వలస వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఇజ్రాయెల్ వారిని సరిహద్దు ప్రాంతాల్లో వారికి నివాసం కల్పించి అక్కడ ఉంచుతుంది. సో వారే అర్థం చేసుకోవాలి. భారత్లో ఉండటం సురక్షితం అని కొన్ని దశాబ్దాల పాటు ఇక్కడ ఉన్నారు. కానీ మా పూర్వీకులు ఉన్నారు అక్కడ, వారి జన్మం అక్కడే జరిగిందంటూ కూడా చాలామంది అక్కడికి భారత్ని విడిచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.